కాకినాడ నగరంలో గల రైల్వే న్యూ పోర్ట్ స్టేషన్ వెంకటేశ్వర నగర్లో వేంచేస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి పర్వదినోత్సవ వేడుకలు ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, ఆలయ పురోహితులు బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్యులు మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. నాగుల చవితి సందర్భంగా కూటమి ప్రభుత్వం మరియు నగర ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా నాగుల చవితి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్తీక మాసంలో స్వామివారికి దీక్ష, అభిషేకం, సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ, ఆకాశ దీపారాధన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్వామివారి దయ ప్రజలందరి మీద ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు వంకాయల సోమేష్, నీలిమ దంపతులు, వాక్చల్ల మల్లేశ్వరరావు, సూర్యనారాయణమూర్తి, బుజ్జి, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారి కుంకుమార్చన, దీపారాధనలు జరుగుతున్నవి. రాబోయే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సువర్ణ జలంతో ఏకాదశ మహారుద్రాభిషేకము, 1,00,000 కుంకుమార్చన, కైలాస గౌరీ నోము అంటే అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అయిన తర్వాత ఆ కుంకుమ పసుపులను ఆలయానికి వచ్చే స్త్రీలందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది ముందుగా స్త్రీలు కూడా ఎక్కువగా పాల్గొని ఈ జ్వలాత్మాల కార్యక్రమాన్ని ఈ కార్తీక మాస విజయవంతం చేయవలసిందిగా మరీ తెలియజేస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీర్వచనాలు అందరికీ కూడా అందజేయాలని తెలియజేస్తూ కోరుచున్నాము. ఎల్లవేళలా మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఎల్లవేళలా ఆ స్వామివారి అనుగ్రహం మరియు కరుణా కటాక్షాలన్నీ ఉండాలని, ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి దీపావళి తర్వాత వచ్చేటువంటి పర్వదినాన్ని సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ తీర్థప్రసాదాలు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పొట్టలో పాలు వేసి అలాగే ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. ఈ యొక్క అసౌకర్యాలు లేకుండా చేసినటువంటి ఏదైతే మన ట్రస్టీ వారు ఉన్నారో ఆ ట్రస్టీ వారికి మా ప్రాంత ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను.